దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి సమస్తం కాక దేవుడిచ్చిన ఈ వాక్కు, ఈ వాగ్దానము నేను నా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని మీరు తెలుసుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటి, ఆయన ఏ విధంగా మనకు సహాయం చేస్తాడు, ఏ విధంగా అద్భుతం చేస్తాడంటే మనం బ్రతుకున్నట్లుగా ఆయన తన ఆత్మను మనలో ఉంచి మనం ఎక్కడైతే నివాసం సంతోషంగా ఉండాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో సంతోషంగా నివసింపజేస్తాడు. ఈరోజు మనం బ్రతుకున్నామనే పేరుంటుంది, కానీ ఏదో అలా పైకి బ్రతుకుతున్నాం, సంతోషంగా లేము. మనం ఉండే నివాస ప్రాంతాలలో సంతోషంగా జీవించలేకపోతున్నాం. అందరికీ మన ముఖాన్ని చూపించుకోలేక తిరుగుతూ ఉంటాము కావచ్చు. ఎందుకంటే పరిస్థితి, ఇబ్బంది, సమస్యలు, కష్టములు, పడినటువంటి బాధలు, ఈ ముఖం నేను ఎవరికి చూపించుకుంటాను, ఎవరు చూపించుకున్న పరిస్థితులను ఉంటున్నా కావచ్చు. దేవుడు ఇస్తే మాట అంటే, ఇదిగో మీరు బ్రతుకున్నట్లుగా నేను మీకు నా ఆత్మను మీలో ఉంచి మిమ్మల్ని ఎక్కడ నివసింపచేసాను, నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాను అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు బ్రతుకుతారు, మీరు చావరు, మీరు సజీవంగా ఉంటారు. మీ ప్రాంతంలో మీరు తల ఎత్తుకుని తిరిగేలాగా నేను చేస్తాను. నేను మాట ఇస్తున్నాను. నేను మాట ఇచ్చేవాడిని, భూమి, సూర్య, చంద్ర, ఆకాశ నక్షత్ర మహాదేవుడు నేను మీకు మాట ఇస్తున్నాను. నా మాట ద్వారా సృష్టి కలిగినది, మాటతో అద్భుతాలు జరిగాయి. నేను మాట ఇస్తున్న రోజు నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నీవు ఎక్కడైతే నివాసం చేయబోతున్నావు అక్కడ సంతోషంగా నివాసం చేయబోతున్నావు. చుట్టుపక్కల వారందరూ నీ గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చేలా నేను చేయబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతకాలము ఈ అవమానము, ఎంతకాలం ఈ బాధ, ఈ అనారోగ్యాన్ని బట్టి ఎవరికి నా ముఖం చూపించుకోలేకపోతున్నాను, ఈ కష్టాన్ని బట్టి, నా ఆర్థిక ఇబ్బందిని బట్టి నేను తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను అని అనుకుంటున్నాను కావచ్చు. దేవుడు మాట ఇస్తున్నాడు. మాట ఇస్తే తప్పే దేవుడు ఎంత మాత్రం కానే కాదు. ఆయన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతును. మీరు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో, మీ ప్రాంతంలో, మీ బంధువుల మధ్య మిమ్మల్ని నివసింపచేసేదను అంటున్నాడు దేవుడు. నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతును అని మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా నేను ఒక్కసారి మాట ఇస్తే అది నెరవేర్చబడుతుందని మీరు తెలుసుకోగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం, దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. బైబిల్లోని విషయాలను చదువుతున్నప్పుడు అన్నీ అక్కడ అప్పట్లో జరిగాయి, ఇప్పుడు జరగమని అనుకుంటున్నామేమో, కానీ నీ జీవితంలో కూడా దేవుడు చేయడం ప్రారంభించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఇస్తున్నాడు. ఈరోజు ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన ప్రమాణపూర్వకంగా నీకు మాట ఇస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ప్రమాణం చేసేంత అవకాశం, అధికారం ఎవరికి ఉందంటే కేవలం యేసుక్రీస్తు దేవుడు మాత్రమే ఉన్నది. ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. తప్పడా ఆయన ఎంత మాత్రం కూడా నీ జీవితం అద్భుతం జరగబోతుంది. నీ కష్టం తొలగించబోతుంది. నువ్వు సంతోషంగా బ్రతకబోతున్నావు. నువ్వు అనేక ముందు తల ఎత్తుకొని తిరగబోతున్నావు. ఈ వాగ్దానం నమ్మండి. ఈ వాగ్దానంలోని ఆత్మీయ అంతరార్థాన్ని భావించండి. వాక్యం ఏదైతుందో ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేకాని ఇంకా వేరే వేరే విషయాలు మనం ఆలోచించి చేయకూడదండి. దేవుడు ఏం మాట ఇచ్చినాడు, మీరు బ్రతుకున్నట్లుగా మీకు జీవ ఆత్మనిస్తాను, మీరు మీ దేశంలో సంతోషంగా నివాసం చేస్తారు, నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నా మీరు తెలుసుకుంటారు. ఎస్, ఇంతే. దేవుడు మాట ఇస్తున్నాడు, ఆయన మాట నెరవేర్చబడుతుంది. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడే ఈ వాక్యం వింటుండగానే నీ జీవితంలో కార్యం దేవుడు ప్రారంభించి ఉన్నాడు. నమ్ము, అద్భుతం దేవుడు నీ జీవితం చేయబోతున్నాడు. నమ్ము, అది ఖచ్చితంగా నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. కనుక ఆయన మాట గొప్ప మాట, ఆయన వాక్కు బలమైన వాక్కు. ఆయన మాట ద్వారా ఎన్నో భూమి చేశాడు. ఆయన నీ జీవితంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. నేను నెరవేరుస్తాను, నీ కష్టం ఏందో అది తొలగింపజేస్తాను, నీ సమస్య ఏందో, నీ బాధ ఏందో తీసివేస్తాననేటి మాట దేవుడు ఇస్తుండగా ఆయన ఇచ్చి ఈ మాట, ఈ వాక్కును బట్టి ధైర్యంగా ముందు సాగుదాం, సంతోషంగా ఉందాం.
దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఆశీర్వాద ఫలం పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం చేసే సహాయం దయచేయండి. మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మ మీలో ఉంచి, మీరు ఎక్కడ నివాసం చేయబోతున్న మీ దేశం, మీ ప్రాంతంలో మిమ్మల్ని సంతోషంగా నివసింపజేసిన వాగ్దానం ఇచ్చగలదు తండ్రి. అవునయ్యా, మా జీవితంలో మా బ్రతుకుకంటూ ఒక అర్థం దయచేయండి. అనేక మంది తల ఎత్తుకుని మా చుట్టుపక్కల వారి ముందు, మా కాలనీ వారు, మా బంధువులు, మా స్నేహితుల ముందు, మా ఊరి వారి ముందు తల ఎత్తుకొని తిరిగి కృప భాగ్యం దయచేయండి. నువ్వు మాట తప్పే దేవుడు కాదు, దాన్ని నెరవేరుస్తాం, నమ్ముతున్నాం, చూస్తున్నాం, గనపరుస్తామయ్యా. కష్టంలో ఉన్నాం, కన్నీళ్ళలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఎరుకులో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం, అప్పులతో ఉన్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టము నష్టం బాధ తొలగింపజేసి నీ కృపలో వర్ధిలింపజేసి మంచి ఆరోగ్యం క్షేమం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.